I am Rajeshwari, working as a lecturer in chemistry in Sir CRR College for Women, Eluru. In this video, we discuss about 2nd BSc Chemistry 4th semester, Paper 4, Spectroscopy and Physical Chemistry. Topic, Unit 4, Electrochemistry 1. In this video, here the topics discussed are Kohlrausch law statement to ionic conductance, ionic mobility, relation between ionic conductance and transport number, applications of Kohlrausch law. First of all, we see about Kohlrausch law of independent migration of ions. Equivalent conductivity of solution increases with dilution until it becomes constant. This limiting value is known as equivalent conductivity at infinite dilution, that is lambda infinity. సో డైల్యూషన్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే మనం తీసుకున్న సొల్యూషన్ యొక్క ఈక్వివాలెంట్ కండక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో ఎప్పటి వరకు ఆ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది అంటే అంటిల్ ఇట్ బికమ్స్ ఏ కాన్స్టెంట్ వాల్యూ. ఒక కాన్స్టెంట్ వాల్యూని రీచ్ అయ్యేంత వరకు కూడా మనము డైల్యూషన్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఈక్వివాలెంట్ కండక్టివిటీ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తారు. దిస్ లిమిటింగ్ వాల్యూ ఈస్ నోన్ యాజ్ ఈక్వివాలెంట్ కండక్టివిటీ అట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్. ఈ లిమిటింగ్ వాల్యూనే మనం ఏమనుకుంటున్నాము అంటే ఈక్వివాలెంట్ కండక్టివిటీ అట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ అనేసి చెప్తున్నాము. సో దాన్ని lambda infinity తోటి రిప్రజెంట్ చేస్తున్నాం. Kohlrausch studied the equivalent conductivities at infinite dilution for a number of pairs of strong electrolytes, each pair having a common anion or cation, and calculated the difference of lambda infinity values for each pair. సో ఇక్కడ కోల్రాష్ దేని గురించి స్టడీ చేశారు అంటే ఈక్వివాలెంట్ కండక్టివిటీస్ ఎట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్. కొన్ని స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ యొక్క పెయిర్స్ తీసుకుని వాటికి ఈక్వివాలెంట్ కండక్టివిటీ వాల్యూస్ని ఎక్కడ అంటే అట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ దగ్గర ఎట్లా వస్తాయి ఏంటి అనేది స్టడీ చేస్తారనమాట. ఈచ్ పెయిర్ హ్యావింగ్ ఏ కామన్ యానియాన్ ఆర్ క్యాటయాన్. సో మనం తీసుకున్న ఆ రెండు పెయిర్స్లోనూ ఎయిదర్ క్యాటయాన్ కానీ లేదంటే యానియాన్ కానీ కామన్గా ఉండాలన్నమాట. సో వాటి లాంబ్డా ఇన్ఫినిటీ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేసి వాటి డిఫరెన్సెస్ని ఫైండ్ అవుట్ చేశారు. అండ్ క్యాలిక్యులేటెడ్ ద డిఫరెన్స్ ఆఫ్ లాంబ్డా ఇన్ఫినిటీ వాల్యూస్ ఫర్ ఈచ్ పేర్. ప్రతి పేర్కి కూడా లాంబ్డా ఇన్ఫినిటీ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేసి వాటి డిఫరెన్స్ ఎంత ఏంటి అనేది స్టడీ చేశారనమాట. Each ion makes a certain definite contribution to the total equivalent conductivity of an electrolyte at infinite dilution, irrespective of the nature of the other ion of the electrolyte. ప్రతి అయాను కూడా టోటల్ ఈక్వివాలెంట్ కండక్టివిటీకి ప్రతి అయాను కూడా ఖచ్చితంగా ఎంతో కొంత కంట్రిబ్యూషన్ అనేది చేస్తుంది అనమాట. మనం తీసుకున్న ఎలక్ట్రోలైట్ సొల్యూషన్లో ఉన్న టోటల్ ఈక్వివాలెంట్ కండక్టివిటీలో ప్రతి అయాను కూడా కొంత పార్ట్ వచ్చి కంట్రిబ్యూట్ చేస్తుంది. ఎక్కడ అంటే మనం ఇదంతా కూడా ఇన్ఫైనైట్ డైల్యూషన్ దగ్గర స్టడీ చేస్తున్నాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ది అదర్ అయాన్ ఆఫ్ ది ఎలక్ట్రోలైట్. సో ప్రతి అయాను అని చెప్తున్నాం. ఎలక్ట్రోలైట్లో మనం తీసుకుంటున్నప్పుడు 2 అయాన్స్ ప్రజెంట్ అయి ఉంటాయి కదా. అనదర్ అయాన్ యొక్క నేచర్ తోటి ఏ సంబంధము లేకుండా మనం తీసుకున్న ప్రతి అయాను కూడా ఎంతో కొంత పార్ట్ ఆఫ్ ది ఈక్వివాలెంట్ కండక్టెన్స్ని కంట్రిబ్యూట్ చేస్తుంది టోటల్ ఈక్వివాలెంట్ కండక్టివిటీకి. దిస్ ఇండివిజువల్ కంట్రిబ్యూషన్ ఆఫ్ అన్ అయాన్ టువర్డ్స్ ద టోటల్ ఈక్వివాలెంట్ కండక్టెన్స్ ఆఫ్ ది ఎలక్ట్రోలైట్ ఈజ్ కాల్డ్ ఈక్వివాలెంట్ కండక్టెన్స్ ఆర్ అయానిక్ కండక్టెన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ అయాన్. సో ఇలా ఇండివిజువల్గా కంట్రిబ్యూట్ చేస్తుంది ప్రతి అయాన్ అని చెప్తున్నాం కదా. ఈ ఇండివిజువల్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ది అయాన్ని టోటల్ ఈక్వివాలెంట్ కండక్టెన్స్లో ఎంత కంట్రిబ్యూట్ చేసిందో అయాను దాన్ని ఏమని చెప్తున్నాం మనము ఈక్వివాలెంట్ కండక్టెన్స్ ఆర్ అయానిక్ కండక్టెన్స్ ఆఫ్ దట్ అయాన్ అనేసి చెప్తాం. దిస్ లీడ్ కోల్రాష్ టు పుట్ ఫార్వర్డ్ ఏ జనరలైజేషన్ నౌన్ యాజ్ కోల్రాష్ లా ఆఫ్ ఇండిపెండెంట్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్ విచ్ స్టేట్స్ దట్. సో ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకునే కోల్రాష్ లా ఒక థియరీని ప్రపోజ్ చేస్తారు. అదేంటి అంటే కోల్రాష్ లా ఆఫ్ ఇండిపెండెంట్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్. సో దాని స్టేట్మెంట్ ఏంటి అంటే the equivalent conductance of an electrolyte at infinite dilution is the sum of the two values, one dependent upon the cation and the other upon the anion.
సో కోల్రాష్ లా స్టేట్మెంట్ ఏంటి అంటే ఈక్వివాలెంట్ కండక్టెన్స్ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్ ఎట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ దగ్గర ఈక్వివాలెంట్ కండక్టెన్స్ వాల్యూ తీసుకుంటే అది దేనికి ఈక్వల్ అవుతుందని చెప్తున్నారు, సమ్ ఆఫ్ ది టూ వాల్యూస్ అనేసి చెప్తున్నారు. సో ఆ రెండు వాల్యూస్ ఏంటి అంటే వన్ డిపెండెంట్ అపాన్ ది క్యాటయాన్ అండ్ ద అదర్ డిపెండెంట్ అపాన్ ది యానయాన్ అని చెప్తున్నారు. సో అంటే అక్కడ మనము ఈక్వివాలెంట్ కండక్టెన్స్ అట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ తీసుకుంటే అది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే సమ్ ఆఫ్ ది ఈక్వివాలెంట్ కండక్టెన్స్ ఆఫ్ ది క్యాటయాన్ అండ్ ది ఈక్వివాలెంట్ కండక్టెన్స్ ఆఫ్ ది యానయాన్ కి ఈక్వల్ అవుతుంది. సో దాన్ని మ్యాథమెటికల్ గా ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే లాంబ్డా ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా సి ప్లస్ లాంబ్డా ఏ, where lambda c and lambda a are equivalent conductivities of the cation and anion respectively. This law is valid at any dilution but is applied only at infinite dilution. So lambda c lambda a ఏమనుకుంటున్నాము అంటే ఈక్వివాలెంట్ కండక్టివిటీ ఆఫ్ క్యాటయాన్ అండ్ యానయాన్ అనేసి చెప్తున్నాం. సో ఈ కోల్రాష్ లా తీసుకున్నప్పుడు ఇది ఏ డైల్యూషన్ దగ్గర తీసుకున్నా కూడా వ్యాలిడ్ అవుతుంది. కానీ మనం ఎక్కడ అప్లై చేస్తున్నాము అంటే ఈ లాని తీసుకెళ్లి ఓన్లీ అట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ దగ్గర తీసుకున్నప్పుడు మాత్రమే ఈ లాని మనము అప్లై చేస్తున్నాం. Next one, ionic conductance. Ionic conductance of an ion is defined as the contribution made by it towards the equivalent conductance of the electrolyte at infinite dilution. సో అయానిక్ కండక్టెన్స్ ఏదైనా మనం ఒక పర్టికులర్ అయాన్ తీసుకున్నప్పుడు ఆ అయాన్ యొక్క అయానిక్ కండక్టెన్స్ ని ఎలా డిఫైన్ చేసుకోవచ్చు అంటే ద కంట్రిబ్యూషన్ మేడ్ బై ఇట్ towards the equivalent conductance of the electrolyte at infinite dilution. ఇన్ఫైనైట్ డైల్యూషన్ దగ్గర మనం తీసుకున్న ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ యొక్క ఈక్వివాలెంట్ కండక్టెన్స్ లో ఎంతైతే అయాన్ కంట్రిబ్యూట్ చేస్తుందో ఆ కండక్టెన్స్ నే మనం ఏమంటున్నాము అయానిక్ కండక్టెన్స్ అనేసి చెప్తున్నాం. దీస్ ఆర్ రిప్రజెంటెడ్ బై లాంబ్డా సి అండ్ లాంబ్డా ఏ. సో అంటే మనము ఇక్కడ ఏం చేస్తున్నాము, లాంబ్డా సి అంటే ఈక్వివాలెంట్ కండక్టెన్స్ ఆఫ్ క్యాటయాను, అలాగే లాంబ్డా ఏ అంటే ఈక్వివాలెంట్ కండక్టెన్స్ ఆఫ్ యానయాన్ తీసుకుంటున్నాం. సో ఆ లెటర్స్ తోనే రిప్రజెంట్ చేస్తాం అయానిక్ కండక్టెన్స్. సిన్స్ లాంబ్డా ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా సి ప్లస్ లాంబ్డా ఏ. మనం ఆల్రెడీ ఇప్పుడే చెప్పుకున్నాం ఏంటి అంటే లాంబ్డా ఇన్ఫినిటీ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందని చెప్పాము, లాంబ్డా సి ప్లస్ లాంబ్డా ఏకి ఈక్వల్ అవుతుంది అని చెప్తున్నాం. సో ఈ రిలేషన్ నుంచి మనము ఇండివిజువల్ అయాన్స్ యొక్క కండక్టెన్స్ కావాలి అంటే ఎట్లా రాసుకోవచ్చు, లాంబ్డా సి ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇన్ఫినిటీ మైనస్ లాంబ్డా ఏ అండ్ లాంబ్డా ఏ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇన్ఫినిటీ మైనస్ లాంబ్డా సి. Next one, ionic mobility. Ionic mobility is defined as its absolute velocity under a potential gradient of 1 volt per centimeter. So, ionic mobility ni ఎలా డిఫైన్ చేసుకోవచ్చు అంటే అది దాని యొక్క absolute velocity అనేసి కన్సిడర్ చేసుకుంటాం. ఎప్పుడు అంటే అండర్ ఏ పొటెన్షియల్ గ్రేడియంట్ ఆఫ్ 1 volt per centimeter. మనము పొటెన్షియల్ గ్రేడియంట్ ని 1 volt per centimeter అప్లై చేసినప్పుడు దాని యొక్క absolute velocity ని మనము ఆ అయాన్ యొక్క అయానిక్ మొబిలిటీ కింద కన్సిడర్ చేసుకుంటాం. Thus, ionic కండక్టెన్స్ అండ్ అయానిక్ మొబిలిటీ ఆర్ నాట్ సేమ్. సో దీని నుంచి ఏం తెలుస్తుంది మనకంటే అయానిక్ కండక్టెన్స్ అయానిక్ మొబిలిటీ రెండు సేమ్ కాదు, వేరు అనేసి చెప్తాము. హౌవెవర్ దీస్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. సో అయానిక్ కండక్టెన్స్ అయానిక్ మొబిలిటీ రెండు కూడా ఎలా రిలేట్ అయి ఉంటాయి అంటే ఒకదానికొకటి అవి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనేసి చెప్తున్నాం. సో దాన్ని ఎలా రిప్రజెంట్ చేసుకోవచ్చు మనం అంటే లాంబ్డా సి ఈజ్ ప్రపోర్షనల్ టు యూసి అండ్ లాంబ్డా ఏ ఈజ్ ప్రపోర్షనల్ టు యూఏ. సో ఈ ప్రపోర్షనాలిటీ పోయి మనం ఒక కాన్స్టెంట్ ని రాసుకుంటే ఈక్వల్ టు రాసుకోవచ్చు. సో లాంబ్డా సి ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ యూసి అండ్ లాంబ్డా ఏ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ యూఏ. సో దిస్ ఇంప్లైస్ ఈ రిలేషన్ నుంచి మనకి యూసి ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, లాంబ్డా సి బై కే అని రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ యూఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, లాంబ్డా ఏ బై కే అనేసి రాసుకోవచ్చు. వేర్ యూసి అండ్ యూఏ ఆర్ ద అయానిక్ మొబిలిటీస్ ఆఫ్ ది క్యాటయాన్ అండ్ యానియాన్ respectively and K is proportionality constant. The values of K is always found to be 96,500 which is the same thing as 1 Faraday of electricity expressed in coulombs. So ఇక్కడ మనకి
యూసీ అండ్ యూఏ ఏమనుకుంటున్నాము అంటే అయానిక్ మొబిలిటీస్ ఆఫ్ క్యాటయాన్ అండ్ యానియాన్ అనేసి చెప్తాం. కే అనేది ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. సో ఆ కే వాల్యూ అనేది ఎప్పుడు కూడా దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 96,500కి ఈక్వల్ అవుతుంది. సో మనకి 96,500 ఏంటి అంటే 1 ఫారడే ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటే ఏం చెప్తాం మనం 96,500 కూలమ్స్ అని రాసుకుంటాం కదా. సో దానికి ఈక్వల్ గా ఉంటుంది అనమాట ఇది. Thus, the ionic conductance and ionic mobility of an ion are related as below. So, 96,500 K వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు మనకి అయానిక్ కండక్టెన్స్ అయానిక్ మొబిలిటీ ఒకదానికొకటి ఎలా రిలేట్ అయి ఉంటాయి అంటే UC is equal to lambda C by 96,500 and UA is equal to lambda A by 96,500. Thus, దీన్ని words లో రాసుకుంటే ఎట్లా చెప్పొచ్చు అయానిక్ మొబిలిటీ is equal to ionic conductance by 96,500. Ionic conductance is expressed in ohm inverse centimeter square while ionic mobility is expressed in centimeter second inverse. సో అయానిక్ కండక్టెన్స్ కి యూనిట్స్ ఏంటి అంటే ఓమ్ ఇన్వర్స్ సెంటీమీటర్ స్క్వేర్. అలాగే అయానిక్ మొబిలిటీకి యూనిట్స్ ఏంటి అంటే సెంటీమీటరు సెకండ్ ఇన్వర్స్. Next one, relation between ionic conductance and transport number. అయానిక్ కండక్టెన్స్ కి ఇంకా ట్రాన్స్పోర్ట్ నెంబర్ కి మధ్య రిలేషన్ ఎలా వస్తుంది ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు we know that lambda c is equal to k into uc. దీన్ని ఈక్వేషన్ 1 అనేసి అనుకుంటున్నాం. అండ్ lambda a is equal to k into ua. దీన్ని ఈక్వేషన్ 2 అనేసి అనుకుంటున్నాము. ఆన్ డివైడింగ్ ఈక్వేషన్ 1 by 2 we get ఈక్వేషన్ 1 ని 2 తో డివైడ్ చేస్తే మనకి ఎట్లా వస్తుంది అంటే lambda c by lambda a is equal to uc by ua. కే క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇలా వచ్చిన దానికి మనం ఏం చేస్తున్నామంటే యాడింగ్ 1 టు బోత్ సైడ్స్ వీ గెట్ 1 ని యాడ్ చేస్తే రెండు వైపులా కూడా మనకి ఎట్లా మారుతుంది ఈక్వేషన్ అంటే lambda c by lambda a plus 1 is equal to uc by ua plus 1. సో దీనికి ఎల్సిఎం తీసుకుంటే మనకి ఏమొస్తుందంటే lambda c plus lambda a by lambda a is equal to uc plus ua by ua. టేకింగ్ రెసిప్రోకల్ ఆఫ్ బోత్ సైడ్స్ వీ గెట్. ఇలా వచ్చిన దాన్ని రెండు వైపులా కూడా రివర్స్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు ఏమొస్తుంది మనకి అంటే lambda a by lambda c plus lambda a is equal to ua by uc plus ua or lambda a by lambda infinity is equal to ua by uc plus ua. ఎందుకు ఇక్కడ మనం lambda infinity రాసుకున్నాము అంటే ఆల్రెడీ మనకి తెలుసు ఏంటంటే సిన్స్ lambda c plus lambda a is equal to lambda infinity from కోల్రాష్ లా నుంచి. సో రిలేషన్ ని ఇక్కడ యూజ్ చేసుకున్నాం. ఆర్ lambda a by lambda infinity is equal to ta. సో మనకి ఇక్కడ ఇది ఏంటి అంటే ua by uc plus ua అనేది దేనికి ఈక్వల్ అవుతుంది టీఏకి ఈక్వల్ అవుతుంది అంటే ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ యానయాన్ కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి దీని ప్లేస్ లో ఏం రాస్తున్నాము ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ ఏ యానయాన్ టీఏ ని రాసుకున్నాం. దేర్ఫోర్ lambda a is equal to lambda infinity into ta. Similarly, lambda c is equal to lambda infinity into tc. సో మనకి దీని నుంచి మనకి ఎట్లా వస్తుంది అంటే lambda a is equal to lambda infinity into ta. అలాగే lambda c is equal to lambda infinity into tc. Thus, in general, దీని వర్డ్స్ లో రాసుకుంటే ఎట్లా రాసుకోవచ్చు ionic conductance of an ion is equal to equivalent conductance at infinite dilution of a strong electrolyte containing that ion into transport number of that ion. సో ఇక్కడ మనము జనరల్ గా ఏం చెప్తున్నామంటే అయానిక్ కండక్టెన్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఈక్వివాలెంట్ కండక్టెన్స్ అట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ కి ఇంకా అలాగే ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ దట్ అయాన్ ఏ అయాన్ అయితే తీసుకుంటున్నామో ఆ అయాన్ యొక్క ట్రాన్స్పోర్ట్ నెంబర్ కి ఈక్వల్ అవుతుంది. Next one, applications of Kohlrausch law. So Kohlrausch law applications law, first one, calculation of equivalent conductance at infinite dilution for weak electrolytes. So weak electrolytes తీసుకున్నప్పుడు వాటికి ఈక్వివాలెంట్ కండక్టెన్స్ ని ఎక్కడ అంటే at infinite dilution దగ్గర ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు. Weak electrolytes do not ionize completely even at very great dilution.
Hence, the lambda infinity of a weak electrolyte cannot be determined experimentally. However, lambda infinity in such cases can be calculated with the help of Kohlrausch law. సో వీక్ ఎలక్ట్రోలైట్స్ తీసుకున్నప్పుడు అవి ఎంత మనం డైల్యూట్ చేసినా కూడా కంప్లీట్గా అయనైజేషన్ అనేది జరగదు వీక్ ఎలక్ట్రోలైట్స్ కాబట్టి. సో వాటికి లాంబ్డా ఇన్ఫినిటీ వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి అంటే యూజువల్ ఎక్స్పెరిమెంట్స్ని యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయడం అనేది మనకి డిటర్మైన్ చేసుకోలేము, క్యాలిక్యులేట్ చేయలేము. కాబట్టి అలాంటి కేసెస్లో వీక్ ఎలక్ట్రోలైట్స్కి లాంబ్డా ఇన్ఫినిటీ వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే బై అప్లయింగ్ కోల్రాష్ లాని యూజ్ చేసుకుని మనము ఆ లాంబ్డా ఇన్ఫినిటీ వాల్యూని క్యాలిక్యులేట్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాము, కన్సిడర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఎస్టిక్ యాసిడ్ అకార్డింగ్ టు కోల్రాష్ లా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే ఎస్టిక్ యాసిడ్ని ఎగ్జాంపుల్ కింద తీసుకుని దానికి కోల్రాష్ లాని అప్లై చేస్తే ఎలా అవుతుంది ఏంటనేది చూద్దాం. అకార్డింగ్ టు కోల్రాష్ లా ప్రకారం మనము ఎట్లా రాసుకోవచ్చు అంటే లాంబ్డా ఇన్ఫినిటీ ప్లస్ ఫర్ CH3COOH. ఎసిటిక్ యాసిడ్కి లాంబ్డా ఇన్ఫినిటీ వాల్యూని ఎట్లా రాసుకుంటాము అంటే విచ్ ఈస్ ఈక్వల్ టు లాంబ్డా CH3COO మైనస్ ప్లస్ లాంబ్డా H ప్లస్. సో దీన్ని ఈక్వేషన్ 1 అనేసి అనుకుంటున్నాము. The relation can be easily arrived at by knowing the equivalent conductivities at finite dilution for the three strong electrolytes, namely CH3COOK, potassium acetate, KCl, potassium chloride, and HCl, hydrogen chloride, and by applying Kohlrausch law. సో మనకి ఏ లాంబ్డా ఇన్ఫినిటీ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ కావాలి అంటే దానికోసం ఏం చేస్తున్నాము, ఒక 3 స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ తీసుకుని వాటికి ఫైనట్ డైల్యూషన్ దగ్గర ఈక్వివలెంట్ కండక్టివిటీస్ వాల్యూస్ తెలిస్తే వాటిని యూజ్ చేసుకుని మనము ఈ లాంబ్డా ఇన్ఫినిటీ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో మనం తీసుకున్న స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్కి కోల్రాష్ లా అప్లై చేస్తే ఎట్లా రాసుకోవచ్చు అంటే లాంబ్డా ఇన్ఫినిటీ ఆఫ్ CH3COOK ఇజ్ ఈక్వల్ టు లాంబ్డా CH3COO మైనస్ ప్లస్ లాంబ్డా K ప్లస్. దీన్ని ఈక్వేషన్ 2 అనేసి అనుకుంటున్నాము. నెక్స్ట్ ఇంకో సెకండ్ ఎలక్ట్రోలైట్ తీసుకున్నప్పుడు లాంబ్డా ఇన్ఫినిటీ ఆఫ్ KCl is equal to lambda K plus plus lambda Cl minus. దీన్ని ఈక్వేషన్ 3 అనేసి అనుకుంటున్నాం. నెక్స్ట్ థర్డ్ వన్ కి లాంబ్డా ఇన్ఫినిటీ ఆఫ్ HCl is equal to lambda H plus plus lambda Cl minus. దీన్ని ఈక్వేషన్ 4 అనేసి అనుకుంటున్నాం. సబ్ట్రాక్టింగ్ 3 ఫ్రమ్ ది సమ్ ఆఫ్ 2 and 4 we get. సో ఇక్కడ ఏం చేయమంటున్నారు, 2ని 4ని సమ్ చేసి అంటే ప్లస్ చేసి దానిలో నుంచి థర్డ్ వన్ని మైనస్ చేయమని చెప్తున్నారు. చేస్తే మనకి ఎట్లా వస్తుందంట లాంబ్డా CH3COO మైనస్ ప్లస్ లాంబ్డా K ప్లస్ ప్లస్ లాంబ్డా H ప్లస్ ప్లస్ లాంబ్డా Cl మైనస్ మైనస్ ఆఫ్ లాంబ్డా K ప్లస్ ప్లస్ లాంబ్డా Cl మైనస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా CH3COO మైనస్ ప్లస్ లాంబ్డా H ప్లస్ or lambda infinity of CH3COOK plus lambda infinity of HCl minus lambda infinity of KCl is equal to lambda infinity of CH3COOH. సో ఇట్లా మనము lambda infinity of acetic acid ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ క్యాలిక్యులేషన్ ఆఫ్ అబ్సల్యూట్ వెలాసిటీ ఆఫ్ అయాన్స్. సో అబ్సల్యూట్ వెలాసిటీని మనం ఏమనుకున్నాము అయానిక్ మొబిలిటీ అని చెప్తున్నాం కాబట్టి అయానిక్ మొబిలిటీని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అంటే ఆల్రెడీ మనకు ఒక ఫార్ములా వచ్చింది ఇందాక అయానిక్ మొబిలిటీ నుంచి. సింపుల్గా ఫార్ములాని యూజ్ చేసుకుని అయానిక్ మొబిలిటీ వాల్యూని మనము క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో అదేంటో చూద్దాం. అయానిక్ మొబిలిటీ కెన్ బి క్యాలిక్యులేటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ కోల్రాష్ లా. మనకి అక్కడ వచ్చిన రిలేషన్ ఏంటి అంటే అయానిక్ మొబిలిటీ U ఇస్ ఈక్వల్ టు అయానిక్ కండక్టెన్స్ బై 96,500. ఈ రిలేషన్ యూజ్ చేసుకుని మనము అయానిక్ మొబిలిటీ ఆఫ్ ది అయాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి calculation of degree of dissociation of weak electrolyte. The degree of dissociation of weak electrolyte at dilution V can be calculated by dividing equivalent conductivity of the same electrolyte at infinite dilution, that is lambda infinity. సో ఇప్పుడు ఏంటి అంటే ఒక వీక్ ఎలక్ట్రోలైట్ తీసుకుంటే దానికి డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు ఏంటి అనేది చూద్దాం. The degree of dissociation of weak electrolyte at dilution V can be calculated
ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. వీక్ ఎలక్ట్రోలైట్కి డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ని బై డివైడింగ్ ఈక్వివాలెంట్ కండక్టివిటీ ఆఫ్ ది సేమ్ ఎలక్ట్రోలైట్ ఎట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్. సో ఈక్వివాలెంట్ కండక్టివిటీని తీసుకుంటున్నాము ఆ ఎలక్ట్రోలైట్ది, తీసుకుని దాన్ని ఈక్వివాలెంట్ కండక్టివిటీ ఆఫ్ దట్ ఎలక్ట్రోలైట్ ఎట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ తోటి డివైడ్ చేస్తే మనకి డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆల్ఫా వాల్యూ అనేది వస్తుంది అని చెప్తున్నారు. సో దాన్ని ఎట్లా రాసుకోవచ్చు మ్యాథమెటికల్గా అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా వి బై లాంబ్డా ఇన్ఫినిటీ. నెక్స్ట్ ఫోర్త్ వన్, క్యాలిక్యులేషన్ ఆఫ్ అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్. సో వాటర్ యొక్క అయానిక్ ప్రొడక్ట్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. ద ప్రొడక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ హైడ్రాక్సైడ్ అయాన్స్ ఇన్ ఏ శాంపుల్ ఆఫ్ వాటర్ ఇన్ గ్రామ్ పర్ లీటర్ ఈజ్ నౌన్ యాజ్ అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్. సో అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ అనేది మనకి ఎట్లా వస్తుంది అంటే ద ప్రొడక్ట్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ హైడ్రాక్సైడ్ అయాన్స్ in a sample of water in gram per liter. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ అయాన్స్ని ఇంకా కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH మైనస్ అయాన్స్ని మనము మల్టిప్లికేషన్ చేసుకుంటే మనకు వచ్చేది అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ అనేసి చెప్తున్నారు. సో ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తున్నాము అంటే KW తోటి రిప్రజెంట్ చేస్తున్నాం. సో KW ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH మైనస్ అయాన్స్. సో ఇప్పుడు ఈ అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ KW వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అంటే ఆల్రెడీ ఇప్పుడే మనకు ఆ రిలేషన్ రాసుకున్నాము. ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ H ప్లస్ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH మైనస్ ఈజ్ ఈక్వల్ టు KW అని. ఇన్ ప్యూర్ వాటర్ ద అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ ఈజ్ కాన్స్టెంట్. దిస్ హ్యాస్ బీన్ డిటర్మైన్డ్ బై ఏ నెంబర్ ఆఫ్ మెథడ్స్, వన్ ఆఫ్ విచ్ ఈజ్ ద కండక్టివిటీ మెథడ్. సో ప్యూర్ వాటర్లో తీసుకున్నప్పుడు అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంట్గానే ఉంటుంది. సో అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే మనకి నెంబర్ ఆఫ్ మెథడ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. వాటిల్లో మనం ఒకటి ఏంటి అంటే కండక్టివిటీ మెథడ్. సో ఈ కండక్టివిటీ మెథడ్ని యూజ్ చేసుకుని అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం ఏంటి అనేది చూద్దాం. ద డీటెయిల్స్ ఆఫ్ కండక్టివిటీ మెథడ్స్ కన్సిస్ట్ ఆఫ్ ఫాలోయింగ్ పాయింట్స్. ఫస్ట్ వన్, అయానిక్ కండక్టెన్స్ ఆఫ్ H ప్లస్ and OH minus ions at 25 degrees centigrade are found to be. So ionic conductance values H plus ki inka OH minus ions ki 25 degree centigrade దగ్గర తీసుకున్నప్పుడు ఎంత వచ్చాయి అంటే lambda H plus is equal to 349.8 ohm inverse centimeter square. Next lambda OH minus is equal to 198.5 ohm inverse centimeter square. Therefore lambda infinity of water is equal to lambda H plus plus lambda OH minus. So Kohlrausch law నుంచి మనం ఏం రాసుకోవచ్చు అంటే lambda infinity of water is equal to lambda H plus plus lambda OH minus అనేసి రాసుకోవచ్చు. సో ఆల్రెడీ lambda H plus వాల్యూ lambda OH minus వాల్యూ మనకు తెలుసు కాబట్టి ఆ వాల్యూస్ని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి ఏమవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 349.8 ప్లస్ 198.5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 548.3 ఓమ్ ఇన్వర్స్ సెంటీమీటర్ స్క్వేర్. సో అయానిక్ కండక్టెన్స్ ఆఫ్ వాటర్ అనేది వచ్చింది ఇప్పుడు మనకి. నెక్స్ట్ ఏంటి అంటే సెకండ్ వన్, స్పెసిఫిక్ కండక్టివిటీ ఆఫ్ ప్యూర్ వాటర్ ఎట్ 25 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈజ్ ఫౌండ్ టు బి. సో 25 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర వాటర్ యొక్క స్పెసిఫిక్ కండక్టెన్స్ ఎంత ఉంటుందని చెప్తున్నారు. కప్పా ఈజ్ ఈక్వల్ టు 5.54 ఇంటూ 10⁻⁻8 ఓమ్ ఇన్వర్స్ సెంటీమీటర్ ఇన్వర్స్. సో మనకి ఇప్పటికి అయానిక్ కండక్టెన్స్ తెలిసింది, ఇంకా స్పెసిఫిక్ కండక్టెన్స్ తెలిసింది. సో ఇప్పుడు ఈక్వివాలెంట్ కండక్టెన్స్ చూద్దాం. ఈక్వివాలెంట్ కండక్టెన్స్ ఆఫ్ వాటర్ ఇస్ ఈక్వల్ టు స్పెసిఫిక్ కండక్టెన్స్ ఇంటూ వాల్యూమ్ ఇన్ cc containing 1 gram equivalent of ions. Therefore volume in cc containing 1 gram equivalent of ions is equal to equivalent conductance of water by specific conductance of water. సో మనకి రిలేషన్ ఉంది, ఈక్వివాలెంట్ కండక్టెన్స్ ఇస్ ఈక్వల్ టు స్పెసిఫిక్ కండక్టెన్స్ ఇంటూ వాల్యూమ్ అని. సో దాని నుంచి వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత రాసుకోవచ్చు, ఈక్వివాలెంట్ కండక్టెన్స్ బై స్పెసిఫిక్ కండక్టెన్స్ అనేసి రాస్తాం. ఆల్రెడీ మనకి వాల్యూస్ తెలుసు కాబట్టి వాటిని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు ఎంత వస్తాయి అంటే 548.3 బై 5.54 ఇంటూ 10⁻⁻8 cc. Thus 548.3 by 5.54 into 10⁻⁸ cc of water contained is equal to 1 gram equivalent of H plus or OH minus ions.
సో ఇంత ఫ్రాక్షన్ ఆఫ్ వాటర్లో ఎంత అమౌంట్ ఆఫ్ అయాన్స్ ఉన్నాయి అంటే 1 గ్రామ్ ఈక్వలెంట్ ఆఫ్ హెచ్ ప్లస్ కానీ లేదంటే ఓహెచ్ మైనస్ అయాన్స్ కానీ ఉన్నాయి అని అనుకుంటున్నాం. సో 1000 cc ఆఫ్ వాటర్ విల్ కంటైన్ హౌ మచ్ అనేసి రాసుకుంటాం. ఓకే, ఇంత వాటర్లో 1 గ్రామ్ హెచ్ ప్లస్ అయాన్స్ కానీ 1 గ్రాము ఓహెచ్ మైనస్ అయాన్స్ కానీ ఉంటే 1000 cc ఆఫ్ వాటర్లో ఎన్ని అయాన్స్ ఉన్నాయి అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో ఇది అప్పుడు ఎలా వస్తుందంటే వీటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 into 5.54 into 10 power minus 8 into 1000 by 548.3 అనేసి వస్తుంది. which is equal to 5.54 into 10 power minus 5 by 548.3. సో దీన్ని సింప్లిఫికేషన్ చేసినప్పుడు మనకు వాల్యూ ఎంత వస్తుంది అంటే విచ్ ఇస్ ఈక్వల్ టు 1.01 into 10 power minus 7 గ్రామ్ ఈక్వివాలెంట్ ఆఫ్ H plus or OH minus ions. Thus, concentration of H plus or OH minus ions is equal to 1.01 into 10 power minus 7 gram equivalent per liter. That is equal to 1.01 into 10 power minus 7 moles per liter. సో ఇప్పుడు మనకి కాన్సంట్రేషన్ ఆఫ్ H ప్లస్ అయాన్స్ కానీ లేదంటే కాన్సంట్రేషన్ ఆఫ్ OH మైనస్ అయాన్స్ కానీ ఎంత వచ్చింది అంటే 1.01 into 10 power minus 7 moles per liter అని వచ్చింది. నెక్స్ట్ వన్, సిన్స్ pure water dissociates to give equal number of H plus and OH minus ions, the ionic product of water may be calculated as. సో ప్యూర్ వాటర్ తీసుకున్నప్పుడు అది ఈక్వల్గా డిసోసియేట్ అయ్యి ఈక్వల్ నెంబర్లో మనకి హెచ్ ప్లస్ అయాన్స్ని ఓహెచ్ మైనస్ అయాన్స్ ఇస్తుంది కాబట్టి అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అంటే KW ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ హెచ్ ప్లస్ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓహెచ్ మైనస్ అయాన్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1.01 ఇంటూ 10 పవర్ మైనస్ 7 ఇంటూ 1.01 ఇంటూ 10 పవర్ మైనస్ 7. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్ ప్లేస్లో మనకు వచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకున్న రెండింటిని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది అంటే which is equal to 1.02 into 10 power minus 14 at 25 degrees centigrade. సో అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ ఎంత వచ్చింది అంటే 1.02 into 10 power minus 14. ఎక్కడ అంటే మనము at 25 degree centigrade దగ్గర కన్సిడర్ చేసుకున్నప్పుడు. నెక్స్ట్ వన్, క్యాలిక్యులేషన్ ఆఫ్ సాల్యుబిలిటీ ఆఫ్ స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్స్. స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్స్ యొక్క సాల్యుబిలిటీని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఏంటి అనేది చూద్దాం. సాల్ట్స్ విత్ AgCl, BaSO4, PbSO4 etc. are ordinarily insoluble in water, but actually they do possess a definite value of solubility in water. Hence these salts are more correctly known as sparingly soluble. సో మనము కొన్ని సాల్ట్స్ తీసుకుంటే లైక్ AgCl కానీ అంటే సిల్వర్ క్లోరైడ్ కానీ బేరియం సల్ఫేట్ కానీ లెడ్ సల్ఫేట్ ఇలాంటి సాల్ట్స్ తీసుకున్నప్పుడు ఏమవుతాయి అంటే ఇవి జనరల్గా వాటర్లో ఇన్సాల్యుబుల్ అని చెప్తాం. కానీ యాక్చువల్గా ఏంటి అంటే అవి ఎంతో కొంత ఫ్రాక్షన్ అనేది వాటర్లో సాల్యుబుల్ అవుతాయి. సో ఈ సాల్ట్స్ని ఏం చెప్పచ్చు అంటే అలాంటప్పుడు స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్స్ అనేసి చెప్తాం. ద సాల్యుబిలిటీ ఆఫ్ సచ్ సాల్ట్స్ కెనాట్ బి క్యాలిక్యులేటెడ్ బై యూజువల్ మెథడ్స్, బట్ ఇట్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ బై ది అప్లికేషన్ ఆఫ్ కోల్రాష్ లా అండ్ కండక్టెన్స్ మెజర్మెంట్స్. సో స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్స్ యొక్క సాల్యుబిలిటీ అనేది మనము యూజువల్ మెథడ్స్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయలేము. మరి ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అంటే బై ది అప్లికేషన్ ఆఫ్ కోల్రాష్ లా అండ్ కండక్టెన్స్ మెజర్మెంట్స్. కోల్రాష్ లాని ఇంకా కండక్టెన్స్ మెజర్మెంట్స్ని యూజ్ చేసుకుని మనము ఆ స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్స్ యొక్క సాల్యుబిలిటీని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అది ఎలా ఏంటి అనేది చూద్దాం. స్పెసిఫిక్ కండక్టివిటీ ఆఫ్ ది సాచురేటెడ్ సొల్యూషన్ ఆఫ్ ది స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ ఇన్ వాటర్ ఈజ్ డిటర్మైన్డ్. సో దానికోసం ఫస్ట్ ఏం చేస్తున్నాము అంటే స్పెసిఫిక్ కండక్టెన్స్ ఆఫ్ ది సాచురేటెడ్ సొల్యూషన్ ఆఫ్ ది స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ ఇన్ వాటర్ ఈజ్ డిటర్మైన్డ్. సో స్పేరింగ్లీ సాల్యుబుల్ సాల్ట్ ఇన్ వాటర్లో తీసుకుని దాన్ని సాచురేటెడ్ సొల్యూషన్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఆ సాచురేటెడ్ సొల్యూషన్ యొక్క స్పెసిఫిక్ కండక్టివిటీ ఎంత ఉంటుంది ఏంటి అనేది ఫస్ట్ డిటర్మైన్ చేసుకుంటాం. ద వాల్యూ ఆఫ్ స్పెసిఫిక్ కండక్టివిటీ డ్యూ టు సాల్ట్ ఈజ్ డిటర్మైన్డ్ బై సబ్స్ట్రాక్టింగ్ specific conductivity of water from that of saturated solution of the salt. సో specific conductivity of salt అనేది ఎలా వస్తుంది అంటే specific conductivity of వాటర్ని స్పెసిఫిక్ కండక్టివిటీ ఆఫ్ ది సాచురేటెడ్ సొల్యూషన్ ఆఫ్ ది సాల్ట్లో నుంచి వాటర్ ది యొక్క స్పెసిఫిక్ కండక్టెన్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి వచ్చే వాల్యూ దేని అవుతుంది అంటే స్పెసిఫిక్ కండక్టివిటీ ఆఫ్ ది సాల్ట్ అవుతుంది. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, సాచురేటెడ్ సొల్యూషన్ ప్రిపేర్ చేసుకున్నాము, దాని యొక్క స్పెసిఫిక్ కండక్టెన్స్ని
డిటర్మైన్ చేసుకుంటున్నాం. అలాగే వాటర్ యొక్క స్పెసిఫిక్ కండక్టెన్స్ ఎంతో ఏంటో మనకు తెలుస్తుంది. సో సాచురేటెడ్ సొల్యూషన్ యొక్క స్పెసిఫిక్ కండక్టెన్స్ వాల్యూ నుంచి వాటర్ యొక్క స్పెసిఫిక్ కండక్టెన్స్ వాల్యూని తీసేస్తే మనకి ఇంకా మిగిలేది ఏంటి అంటే స్పెసిఫిక్ కండక్టెన్స్ ఆఫ్ ది సాల్ట్ అనేది వస్తుంది అనమాట. సో స్పెసిఫిక్ కండక్టెన్స్ దీన్ని కప్ప అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తున్నాం కదా. సో Kf for AgCl is equal to kappa for saturated solution of AgCl in water minus kappa for H2O. అంటే స్పెసిఫిక్ కండక్టెన్స్ ఆఫ్ సాల్ట్ ఎలా వస్తుందని చెప్తున్నాము. స్పెసిఫిక్ కండక్టెన్స్ ఆఫ్ సాచురేటెడ్ సొల్యూషన్ ఆఫ్ AgCl in water minus స్పెసిఫిక్ కండక్టెన్స్ ఆఫ్ వాటర్. Next, thus equivalent conductivity of the salt at this dilution will be. ఈక్వివలెంట్ కండక్టెన్స్ ని ఎట్లా రాసుకోవచ్చు మనము అంటే lambda V for AgCl is equal to స్పెసిఫిక్ కండక్టెన్స్ ఫర్ AgCl into V. ఇక్కడ V అనేది ఏంటి అంటే V is the volume in ml containing 1 gram equivalent of the salt. V అనేది వాల్యూమ్ అనుకుంటున్నాము, దాంట్లో ఎంత సాల్ట్ ఉంటుంది అంటే 1 గ్రామ్ ఈక్వివాలెంట్ ఆఫ్ ది సాల్ట్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. Next one, since a very small amount of solute is present, the solution is very dilute and hence lambda may be considered as equal to equivalent conductivity at infinite dilution, that is lambda infinity. సో మనం ఇక్కడ వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ ది సొల్యూట్ నే తీసుకుంటున్నాం కాబట్టి ఆ సొల్యూషన్ అనేది చాలా డైల్యూట్ సొల్యూషన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మనకి లాంబ్డా వాల్యూ ఈక్వలెంట్ కండక్టెన్స్ ఎట్ ఫైనైట్ డైల్యూషన్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఈక్వలెంట్ కండక్టెన్స్ ఎట్ ఇన్ఫైనైట్ డైల్యూషన్ కి ఈక్వల్ అవుతుంది, అంటే లాంబ్డా ఇన్ఫినిటీకి ఈక్వల్ అవుతుంది. సో దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు అంటే లాంబ్డా వి ఈజ్ ఈక్వల్ టు స్పెసిఫిక్ కండక్టెన్స్ ఇంటూ వాల్యూమ్ అని చెప్తున్నాం కదా, విచ్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఇన్ఫినిటీ అనేసి రాస్తాం. ఈ రిలేషన్ నుంచి మనము వాల్యూమ్ ఎంత రాసుకోవచ్చు అంటే therefore V is equal to లాంబ్డా ఇన్ఫినిటీ బై స్పెసిఫిక్ కండక్టెన్స్, దట్ ఈస్ కప్పా అనేసి రాస్తాం. The value of lambda infinity can be determined with the help of application of Kohlrausch law, that is lambda infinity of AgCl is equal to lambda Ag plus lambda Cl minus. So lambda infinity ఇది ఎలా రాసుకోవచ్చు అంటే Kohlrausch law నుంచి మనము AgCl కి ఎలా రాసుకుంటున్నాము lambda Ag plus lambda Cl minus. Next one, the value of V so obtained is the volume in Cc containing 1 gram equivalent of the salt and hence solubility of the salt in water can be easily calculated as. సో మనకు అక్కడ వాల్యూమ్ V వచ్చింది కదా, వాల్యూమ్ లో ఏంటి అంటే వాల్యూమ్ ఇన్ సిసి కంటైనింగ్ 1 గ్రామ్ ఈక్వివలెంట్ ఆఫ్ ది సాల్ట్. V వాల్యూమ్ లో ఎంత సాల్ట్ ఉందని అనుకుంటాము, 1 గ్రామ్ ఈక్వివలెంట్ ఆఫ్ ది సాల్ట్ ప్రెసెంట్ అయి ఉంది అని చెప్తున్నాం. హ్యాన్స్ సాల్యుబిలిటీ ఆఫ్ ది సాల్ట్ ఇన్ వాటర్ ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అంటే VmL ఆఫ్ సొల్యూషన్ కంటైన్ ఈజ్ ఈక్వల్ టు 1 గ్రామ్ ఈక్వివాలెంట్ ఆఫ్ AgCl. సో ఈక్వివలెంట్ వెయిట్ ఆఫ్ AgCl ఎంత అంటే 143.5 గ్రామ్స్ అనమాట. సో VmL లో 1 గ్రామ్ AgCl ఉంటే 1000 ml ఆఫ్ సొల్యూషన్ లో ఎంత ఉంటుంది అనేసి క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం, హౌ మచ్ అని. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు 143.5 by V into 1000. Thus, the solubility of the salt is equal to 143.5 into 1000 by V gram per liter. Next, reference books. First one, Unified Chemistry by O.P. Agarwal. Second one, Advanced Physical Chemistry by Atkins. Third one, Unified Chemistry by Y.R. Sharma, K. Ramarao. And fourth one, Introduction to Electrochemistry by S. Glaston. And fifth one, Modern Electrochemistry by J.O.M. Bockris and A.K.N. Reddy. Thank you.